శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. కూర్చోండి. యకర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేను మొట్టమొదటిగా యూట్యూబ్లో చెప్పింది జగత్ సృష్టి ఛానల్. ఇప్పుడు చెబుతున్న శ్లోకం యకర్త, జగత్ మొత్తానికి కర్త ఎవరు? యకర్త జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యకర్త జగతాం భర్త సంహర్త, అందరినీ సంరక్షించేవాడు. సంరక్ష సంరక్ష మహసాం నిధి. ఇక్కడ భూమి మీద పుట్టిన 84 లక్షల జీవరాశులకి తగిన ఆహార వ్యవహారాలు మొత్తం నడిపేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని జరుగు మొట్టమొదట ఈ శ్లోకాన్ని జగత్ సృష్టి ఛానల్కి ఇచ్చాను. జగత్ సృష్టి, జగత్తును సృష్టించిన వాడెవరు? భగవంతుడు. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తోపహం. లోపల బయట అంతటా నిండి ఉన్నటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ప్రపంచం మొత్తం మీద ఉన్నాడు. ఆయన లేకపోతే ఏమీ లేదు. అదే జగత్ సృష్టి ఛానల్ అని ఒకసారి చెప్పాను. కానీ ఈ మధ్య కొంత సమయంలో జగత్ సృష్టి ఛానల్కి నాకు దూరమైంది. మళ్ళీ వాళ్ళ రాఘవేంద్ర జగత్ సృష్టి ఛానల్ తాలూకు నా దగ్గరికి వచ్చాడు. మరి జగత్ సృష్టి ఛానల్ రాఘవేంద్ర నేను అందరం బాగుండాలని సదుద్దేశంతో 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ రాశి తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ తులారాశికి చాలా బాగుంది. తులారాశి అంత ఉత్తమంగా ఏ రాశి కనపడలా ఇంతవరకు. మేషం దగ్గర నుంచి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, ఇది 7వ రాశి చెబుతున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకించి, జన్మ నక్షత్రం పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా జన్మ నక్షత్రాలను బట్టి మీకు గోచారం వస్తుంది. పుట్టిన టైము బట్టి జన్మలగ్నం వస్తుంది, గ్రహచారం వస్తుంది. గోచారం 25 వంతులు, గ్రహచారం 75 వంతులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళు ఏదో పేరు పెడతారు, కానీ మరి తల్లి ఉందనుకోండి, కొడుక్కి భర్త పేరు పెడితే పేరు పెట్టి పిలవదు. బుజ్జి అనో బుల్లి అనో పిలుస్తుంది. దేశం మొత్తం వాడే బుజ్జి. ఇట్లా నామ నక్షత్రాన్ని బట్టి నక్షత్రం ఇచ్చా పేరు పెట్టక అదే నిజమైన పేరు అనుకుంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేక, జాతకాలు చూపించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి మార్గం ఉంది. ఎందుకంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం లేనప్పుడు హస్త సాముద్రిక ద్వారా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని పూర్తిగా కనుక్కోవచ్చు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి మనిషికి చాలా అవసరం ఏమిటంటే జాతకంతో పాటు మంచి సమయంలో మంచిగా బతకడానికి మార్గం కావాలి. రవిబుద్ధులు బాగున్నారు, మంచి వ్యాపారం సాగుతుంది. ఏకాదశిలోనే రవిబుద్ధులు, కేతువు ఉన్నారు. కేతువు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. శుక్రుడు 10ంట ఉన్నాడు. వివాహాలు, శుభకార్యాలు జరగటానికి బాగా మంచి అవకాశం కనబడుతుంది. గురువు 9ంట లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. గురువు మంచి విద్యా, ఉద్యోగం, వ్యాపారం ఇస్తాడు. మరి శని 6ంట ఉన్నాడు. మరి నీకు కావాల్సినవన్నీ, నీకు ఏమేం కావాలో అన్నీ ఇస్తాడు. కానీ ఈ మధ్యలో కుజుడు, రాహువు పాపగ్రహాలు. కుజుడు, రాహువు పాపగ్రహాలైనవి. ఈ కుజ రాహువుల వల్ల మామూలు గ్రహాలు కావు. ఈ రాహుకేతువులు అంటే ఏమిటంటే సూర్య చంద్రుడు లాంటి వాళ్ళే గ్రహణం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అందువల్ల ఈ కుజ రాహువుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఈ కుజుడు నెలదాకా కుజవత్ కేతు, కేతువుతో కలిసి ఉన్నాడు. కుజుడు కేతువుతో కలిసి మరి సింహరాశిలో ఉన్నటువంటి కుజుడు దాటి కన్యకొచ్చాడు. కొంతవరకు మంచే, కానీ రాహు కుజువు ఈ రాశి వాళ్ళకి బాగాలేదు. కాబట్టి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడమే కాక జాగ్రత్త ఎంతో అవసరం. జాగ్రత్త ఎట్లా ఉండాలి అంటే, ఒకటి చిన్న రహస్యం చెబుతూ ఉన్నా. డబ్బులు తీసుకెళ్ళేటప్పుడు షోకైన బ్యాగ్ తీసుకెళ్తారు. ఆ షోకైన బ్యాగు బాగా లావుగా ఉంటే చేతిలో బ్యాగు రాకపోతారు. డబ్బుల్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఈ జాగ్రత్త ఎట్లా ఉంటుందో నేను చెబుతా. నేను ఒకప్పుడు కూరగాయల మార్కెట్లో కమిషన్ వ్యాపారం చేశాను. చేస్తే డబ్బులు చాలా ఉన్నాయి. నేనేం చేశాను, ఒక గోతం, ఏది కూరగాయలు వచ్చిన నాద గోతం, ఆ గోతంలో డబ్బులు కట్టలు మొత్తం కట్టి పైన బ్యాగులు పెట్టుకునే చోట పడేశాను. ఒక దారిలో దొంగలు, ఆ చీరాల దగ్గర ఒక ఊరు ఉంది, ఆ ఊళ్ళో దొంగలు వచ్చేసి మొత్తం దోచుకెళ్ళిపోతారు. అందరిని పట్టుకున్నారు, దోచుకున్నారు. ఆ పైన బ్యాగులు చూశారు, అందులో ఏముంటాయి, గుడ్డలు ఉంటాయి అనుకున్నారు, వెళ్ళిపోయినారు. దాంట్లో అందరికంటే ఎక్కువ డబ్బులు నేను తీసుకెళ్ళాను. ఆ గోత్రంలో కట్టడం చేత అవి డబ్బులుగా వాడు గుర్తించాలి. నీకు డబ్బు కావాలి అంటే డబ్బుని ఎంత జాగ్రత్త చేసుకోవాలో అందరికీ అర్థం కాకుండా ఉండేటట్లుగా జాగ్రత్త చేసుకోవాలి. ఒకప్పుడు ఇళ్లలో గుంటలు తీసి లోపల పెట్టారు. ఇవాళ ఇనపెట్టెలు ఉన్నాయి, బీరువాలు ఉన్నాయి. ఈ బీరువాల ఇనపెట్టెల్లో బంగారం డబ్బులు పెట్టుకుంటే దొంగలు దోస్తున్నారు. ఇది ఎవరి తప్పు? మన తప్పే. దాన్ని ఎట్లా జాగ్రత్త చేసుకోవాలో జాగ్రత్త చేసుకోవాల్సిన విధానాన్ని తెలిసిన వాళ్ళతో సంప్రదించి జాగ్రత్త చేసుకుంటే మనం ఎప్పుడూ నష్టపడము. తర్వాత ఈ రాశి వాళ్ళకి చెబుతోందండి, రాహువు కుజుడు పూర్తిగా బాగాలేదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా ఇంకేమైనా బాగాలేదో చూసుకుంటే మీకు 100కి 100 పాళ్ళు మీ జీవితంలో కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో చేరడానికి మీకు మంచి అవకాశం ఉంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.